అక్కడ భారీ యాక్సిడెంట్ అయింది. నేను ఆన్ చేయలే కెమెరా, భయం అయింది నాకు. ఒక కార్ అయినా ఫస్ట్ గేర్ అయ్యాక రివర్స్ గేర్ వేస్తున్నాను కొత్తగా అనుకుంటా. బైక్ మీద ఎక్కింది, కార్కి వచ్చి గుద్దింది, ఆయన ఫుల్ సీరియస్ అయ్యిండు. వెల్కమ్ టు హైదరాబాద్. చూడండి మీరు అది వేస్తున్నారు కదా, క్రేన్ ఎంత పెద్ద క్రేన్ వచ్చిందో. వెల్డింగ్ చేస్తున్నారు ఇంకా దాన్ని. ఇంకా 71 కిలోమీటర్ ఉంది హైదరాబాద్కి. మళ్ళీ నా ఫ్రెండ్కి కాల్ చేస్తా, రూమ్ లొకేషన్ కొట్టమంటే రూమ్ లొకేషన్ పంపిన తర్వాత అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పటి వరకు అయితే 270 కిలోమీటర్ వచ్చినాం. ఇక్కడ జామకాయలు అమ్ముతున్నారు, మక్కెళ్ళు అవి మొత్తం అమ్ముతున్నారు, స్వీట్ కార్న్ అది. కానీ మనకు ఆగేది లేదు, వెళ్ళిపోకటే. ఎందుకంటే ఇప్పుడే టైం ఎంతో చూపెడుతుంది చూడండి, 6 చూపెడుతుంది. ఆ రేటుకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్లో. ఇంకా జ్యువెల్ జంటు కూడా హైదరాబాద్ షామీర్పేట్ ఏదైతే ఉంది. అయ్యో నేను ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ఎక్కాక ఇట్లా వచ్చేసిన ఇటు. మిస్టేక్. నాకు అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి ఎక్కాలి. మిస్టేక్. ఇప్పుడు స్ట్రెయిట్. భువనగిరి వెళ్ళేటోళ్ళు ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళాలి. చూడండి ఎంత మంచిగా ఉందో అక్కడ. పార్క్ లెక్క కట్టిల్లు. యాదాద్రి భువనగిరి ఇటే వెళ్ళాలి. బ్రిడ్జ్ కిందికి వెళ్ళి కిలోమీటర్ 2 hours పడుతుంది. అమ్మ, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది ముందు. మంచిగా పూలు ఉన్నాయి చూడండి, డివైడ్ అవుతుంది కదా, ఇవి వచ్చి చూపడుతుంది. ఎంత మంచి పూలు ఉన్నాయి ఇవి, హైలైట్ ఉన్నాయి పూలు అయితే. లేకుంటే ఉట్టిగా చెట్లు ఉంటుండే మధ్య, ఇప్పుడు పూలు పెట్టాలి చూడండి. ఇప్పుడే నా ఫ్రెండ్కి కాల్ చేసిన, ఆయన లొకేషన్ పంపిండు. 55 కిలోమీటర్ ఉంది. 55కి 2 hours చూపడుతుంది. ఇప్పుడు 5 అవుతుంది, 6, 7 అవుతుంది వెళ్ళేవారు. ట్రాఫిక్ ఉంటే ఖతం, ట్రాఫిక్ లేకుంటే మీరు వెళ్తాం. ట్రాఫిక్ ఉంటే 8 అవుతుంది, 9 అవుతుంది. కానీ బైకే కదా, వెళ్ళిపోవచ్చు. ఇది ఎవరు తెలియదు కానీ పెద్ద ఊరే వచ్చింది. అప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది. 4 days పెట్రోల్ దొరకదట, అందుకోసం మొత్తం ఫుల్ ఉన్నాయి చూడండి. మొత్తం పెట్రోల్ పంపులు అందరూ అదే తీసుకుంటుండ్రు, పెట్రోల్ వేసుకుంటారు. ఎందుకు ఉండదో తెలియదు. నాకు ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు, పెట్రోల్ నేను బైక్లో ఫుల్ ట్యాంక్ చేసుకునిరా, ఇటు పెట్రోల్ దొరకలేదు, 3-4 days దొరకదట అని చెప్పిండు. అరే అట్లా ఎందుకని నేను అదే ఉట్టిగానే అంటుండని అనుకున్నా. కానీ ఇప్పుడు 2-3 పెట్రోల్ పంప్ చూసినా మొత్తం ఫుల్ అయి ఉన్నాయి. ఇంత కూడా సందులు లేకుండా చేస్తుండ్రు, మొత్తం వేసుకుంటారు. ఇప్పుడు మేము కూడా నెక్స్ట్ ఇక్కడ ఖాళీ కనబడితే మా దాంట్లో పట్టది. ఎందుకంటే నేను మంచిగానే ఫుల్ ట్యాంక్ చేసుకున్నా కదా. గోదావరి ఇందారం కాడ ఫుల్ ట్యాంక్ చేసుకున్నా. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో తెలియదు. ఇక్కడ కూడా ఫుల్ ఉంటుందేమో చూద్దాం ఒకసారి. ఇక చూడండి, ఇగోండి మొత్తం రష్ ఉంది చూడండి. ఎందుకంటే పెట్రోల్ పంప్ రేపటి నుంచి బంద్ కాబట్టి. చూసింది కదా, రేపటి నుంచి పెట్రోల్ బంద్ కాబట్టి ఇగో ఇంత రష్ ఉంది, లేకుండా ఉండకపో. ఇంకా చూడండి ఎంత రష్ ఉంది, చూసిండ్రా పెట్రోల్. లేట్ అంటే ఇక పెట్రోల్ కూడా చూద్దాం తర్వాత ఎక్కడైనా. ఇక్కడైతే వేపియద్దు, ఇక వెళ్ళిపోదాం. బాగా రష్ ఉంది, చూద్దాం. ఎక్కడ తక్కువ మంది ఉన్నారు, ఎవరు లేరు అంటే వేపిద్దాం. లేకుండా ఉన్నది మా దాంట్లో. ఇంకా 300 కిలోమీటర్ వెళ్తుంది. పెట్రోల్ ఉంది కానీ
వేసుకుంటే మంచిదిగా పెట్రోల్ దొరకదని అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఫుల్ ఉంది, చూద్దాం ముంగట. రేపు ఏముంది, 3-4 రోజులు ఏముందో నాకు అర్థమవుతలేదు. పెట్రోల్ ఎందుకు దొరకదు? మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒకసారి ట్రాఫిక్ చూడండి, చుక్కలు కనబడుతున్నాయి. ఇది అలియాబాద్ అట, ఇది ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎటు వెళ్ళినా పరేషాన్ లెక్క ఉన్నది అలియాబాద్ ట్రాఫిక్. హైదరాబాద్కి వచ్చేసినాం. ఇది హైదరాబాద్. ఇక్కడ నర్సు అట్లా ఇట్లా తిరుగు అన్నాడు, ఇట్లా తిరగాలి. చౌక్ ఓకే, కరెక్ట్లో వెళ్తున్నాం. హైవే చూడండి, వరంగల్, విజయవాడ, బెంగళూరు, ముంబై. ఇక ముంబై ఎట్లా వెళ్తామట, ముంబై ఎట్లాకి వెళ్తాం మేము. అటు వెళ్ళొద్దు, మేము ఇట్లా వెళ్దాం. మేము హైదరాబాద్ లోపల వెళ్ళాలి, అది ముంబై వెళ్తాట, ముంబై హైవే. వావ్, ఈ కొద్ది పెద్దలేదు కదా ఇది. మన రింగ్ రోడ్ ఉంది కదా, మొత్తం రింగ్ రోడ్ మంచిగా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇటు బైక్ మీద ఇంత దూరం రాగడా. మళ్ళా రౌండ్ కొట్, మళ్ళా చౌరస్తా వస్తాడ చౌక్. చూద్దాం, మళ్ళా సెకండ్. ఏమన్నా ఉందా రోడ్? ఇంకా 30 కిలోమీటర్ ఉంది రూమ్ వరకు. అటే వెళ్ళమంటాను, ఇటే వెళ్ళాలి. మ్యాప్ తల్లి ప్లీజ్ కరెక్ట్ డెస్టినేషన్ తీసుకెళ్ళు, అటు ఇటు చేసి పరేషాన్ చేయకు ప్లీజ్. ఇంకా 30 కిలోమీటర్ ఉంది. కానీ పెట్రోల్ బంక్ కనబడతలేదు నాకు. పెట్రోల్ కొట్టిస్తామంటే చెక్ చేస్తున్నారు. స్టేషన్ ఇదే అనుకుంటా, పోలీస్ వాళ్ళది. పెట్రోల్ కోసం లైన్ చూడండి, అక్కడ బంక్ ఉంది. ఇవ్వండి మొత్తం లారీలు, కార్లు, ఇగో టిప్పర్స్ మొత్తం ఆగినా చూడండి. పెట్రోల్ ఎందుకో ఏమో తెలియదు, రేపటి నుంచి పెట్రోల్ బంద్ అట 3-4 days. రోడ్ మొత్తం చిన్నగా అయిపోయింది ఎందుకు? ఇక వాళ్ళు బాటలు తీసుకొని తిరుగుతారు చూసినట్టు, ఆ బాటలలో వేసుకుంటారు పెట్రోల్. కానీ ఒక్కసారి ట్రాఫిక్ చూడండి ముంగట. నేను ఏమనుకున్నా, ఇది 25 కిలోమీటర్ ఉంది, 1 hour చూపెడుతుంది అనుకున్నా. కానీ నిజమే, ఈ ట్రాఫిక్ ఇంత స్లోగా వెళ్తే 1 hour అయింది, 2 hour కూడా పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, బండ్లు మొత్తం ఆగిపోయినాయి. ఇక ఈ జోడి చూడండి ఒకసారి. అరే రూమ్కి పోదారు కదా, అప్పుడు చేసుకోలేరా. మా ట్రాఫిక్ చూడండి, బుగ్గ అయినా పోనీ ఇలాగ వచ్చి. అబ్బా దుమ్ము ఉంది, ఇలా అర్థమవుతలేదు ఏం కూడా. అబ్బో ఫుల్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు ఇంకా, కానీ ఇంత ట్రాఫిక్ ఉంది. అరే అచ్చా, పెట్రోల్ పంప్ చూడండి ఒకసారి, ఫుల్. ఈ ఫేక్ న్యూస్ అయితే పెట్రోల్ పంప్ ఎందుకు బంద్ ఉంటాయి రేపటి నుంచి? అది కూడా ఆలోచించే విషయం. వెల్కమ్ టు హైదరాబాద్. నిజమా కలనా? గిచ్చుకుంటా. అవసరం మళ్ళీ అట్టెందుకు? ఈడు కూడా పెట్రోల్ పంపే. అరే 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 కొట్టుకుంటాను పెట్రోల్ పంప్లో పోయి. ఇగో పెట్రోల్ పంప్ బంద్ చూడండి, క్లోజ్ చేసిండు చూడండి. పోలీసు ఆయన ఉన్నాడు ఇక్కడ కూర్చొని. అమ్మ ఉన్నది 11 కిలోమీటర్లు, కానీ చుక్కలు చూపెడుతుంది. ఇంత ట్రాఫిక్ నేను జీవితంలో చూడలే ఇంత ట్రాఫిక్. అంటే వేరే
పైలట్గా వెనక కూర్చొని చూసినా కానీ నడపంగా ఇగో ఇంత కష్టం ఉంటుంది అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇటు హెల్మెట్ మొత్తం బరువు ఉన్నది, అంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నా, ఇప్పుడు ఇంత ట్రాఫిక్లా బాబా చుక్కలు చుక్కలు కనబడుతున్నాయి. ఇన్ని లైన్ ఇంకా 10 లైన్లు పెంచినా కూడా ఇంత ట్రాఫిక్ ఇంతే ఉంటుంది అనుకుంటాను నేనైతే. 1 2 3 4 లైన్లు ఉన్నాయి, ఇటు 4 అటు 4 8 లైన్ల కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుంది. పిసాలు ఎత్తాది ట్రాఫిక్ చూస్తే, ఉనుకు పుడుతుంది లోపలికి వెళ్ళి. ఏం అర్థమవుతలేదు ట్రాఫిక్ ఎందుకు వచ్చినా అని అనిపిస్తుంది ఇప్పుడు. ట్రాఫిక్ చూడండి ఎప్పటి నుంచో ఎట్లా నాగినాయి ఇటు కార్లు. ఈ కార్లు ఆగితే ఏం కాదు కానీ ఆంబులెన్స్ ఆగింది చూడండి మధ్యలో, పాపం అటు లేదు ఇటు లేదు అయింది అది చూడండి. నేను ఎటు పోవాలో 5.9 కిలోమీటర్స్ చూపడుతుంది. ఇంకా ట్రాఫిక్ చూడండి ఒకసారి, అమ్మ కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ భారీ యాక్సిడెంట్ అయింది, నేను ఆన్ చేయలే కెమెరా, భయం అయింది నాకు. ఒక కార్ అయినా ఫస్ట్ గేర్ అయ్యాక రివర్స్ గేర్ వేస్తున్నాను కొత్తగా అనుకుంటా, బైక్ మీద ఎక్కింది, కార్కి వచ్చి గుద్దింది, ఆయన ఫుల్ సీరియస్ అయ్యిండు. పోలీసు వాళ్ళు వచ్చిన అక్కడికి అక్కడ ఆగినాం. కానీ నేను రికార్డ్ చేయడం గుర్తులేదు నాకు, రికార్డ్ చేయలేదు. పానం వెళ్ళిపోయినాయి నాకు అక్కడ. అంటే ఇంత ట్రాఫిక్ ఎందుకు? ఆగో చూసిండా మీ ముందే గుద్దిండు అంతే, కామన్ ఇది. ఇప్పుడు గుద్దిన తర్వాత వెళ్ళిపోకడే, చెప్పుడు ఏం లేదు అక్కడ. చూసి స్కూటీ అయినా గుద్దిండేనే ఖర్చు వెళ్ళిపోయాడు మన. అరే ఎవరు అనేది ఎక్కడ రానేది, పైసలు తీరా అది ఇది అంటారు వెజ్జోళ్ళ. కానీ అక్కడ ఏం లేదు, గుద్దినామా వెళ్ళిపోయినామా అంతే. ఏం ట్రాఫిక్ రా ఇది, శ్రీరామ జీవి. అమ్మా